వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పోక్సో చట్టాలు సైబర్ నేరాలు అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెదవులగల్లు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, బంగారు బాల్యం, P4 పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అధికారులు ప్రజలకు మధ్య ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వ సేవలపై ప్రజాస్పందనల సంతృప్తి స్థాయిని పెంపొందించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. P4 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో జరిగిన నీడ్ బెస్ట్ ప్రాథమిక సర్వే తీరును పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెలకు ఎంత జీతం ఇస్తున్నారు, హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పెద్ద ఉల్లగల్లు గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని, వర్మీ కంపోస్ట్ తొట్టెలను, పనితీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, తహసీల్దారు లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీదేవి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆన్సర్ అడిగితే ఏంటి జవాబిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు క్లాస్ మిత్రాస్? వారికి ఎంత బాకీ? ఇక్కడ గ్రామ సభ పెట్టామని అంటున్నారు. ఎంతమంది అటెండ్ అయ్యారు? గ్రామ సభ పెట్టారా? అటెండ్ అయిన వారు ఎంతమంది అటెండ్ అయ్యారు గ్రామ సభ? గ్రామ సభ ఎంతమంది? ఈ 75 ఫ్యామిలీస్ మాగులు, తిరుపతమ్మ, వారిని కూడా మీకు వారి గురించి తెలిస్తే కూడా మీరు చెప్పండి. వారిని బంగారు కుటుంబం అయితే తెలుసా ఎవరికైనా? ఇక్కడ ఉన్న వారిలో మీ పంచాయతీ సెక్రటరీకి పెట్టి చెప్పారండి. 17వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టామంటున్నారు. సో ఎవరైనా ఇక్కడ ఈ గ్యాదరింగ్ లో ఉన్న ఎవరైనా అటెండ్ అయ్యారా? మీటింగ్ పెట్టారా? ఏం చేశారు మీటింగ్ లో? మీ ఈ ఊర్లో మీ సర్పంచ్ తప్ప వేరే ఎవరు చెప్పట్లేదు. బంగారు కుటుంబం అంటే ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ ఈ హ్యాబిటేషన్ మాత్రం ఎన్ని ఉన్నాయి? హౌస్ హోల్డ్ 450 ఉంది. ఇది ఒక్కటే మొత్తం 9 ఉన్నాయి. మొత్తం పంచాయతీ మొత్తం 9 ఇక్కడ 450. ఇక్కడ ఇదే మేజర్ మిగతావన్నీ 150 లోపు ఉన్నాయి. ఒక హ్యాబిటేషన్ ఉందా, ఇంకో హ్యాబిటేషన్ ఉందా? ఇప్పటికీ ఒక క్లాస్ 250 హౌస్ హోల్డ్స్ వితిన్ హ్యాబిటేషన్ రెండు కలిపి పెట్టుకోమని. సెక్యూరిటీ
పని చేస్తే మీకు డబ్బులు ఇవ్వాలి. మీ దగ్గర నుంచి వాళ్ళ డబ్బులు తీసుకోకూడదు. మీరు చెప్తున్నారు మీరు ఎవరైనా పేరు వాళ్ళు మాకు డబ్బులు తీసుకుంటాం, అవి ఇస్తేనే మీకు పింఛన్లు కొడతామన్నారు, లేకపోతే లేదా డబ్బులు ఇస్తే కొట్టిస్తామన్నారంట. అన్నారు డబ్బులు ఇస్తే బిల్లులు కొట్టిస్తామన్నారు. ఏ బిల్లు సరఫరా అప్లై చేసాము యాక్సిడెంట్ కొట్టారు అంటే ఇంకా కొత్త శాంక్షన్ ఆ కుటుంబానికి ఇప్పుడు అంజలి గారు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ రోజే చూసాము. ఇప్పుడు తహసీల్దార్ మీ మార్గదర్శి మిమ్మల్ని చూసుకుంటాము. మీరు అడగద్దు అంజలి. మీ పిల్లలు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగం వెళ్తారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కష్టపడుతున్నారు కదా, బాధపడకండి. బాబుని చూసుకుంటాం, మీ మెయిన్కి పెన్షన్ ఇప్పిస్తాం. ఎడవకండి. ఇక్కడికి రావడానికి దీనికే నేను ఇక్కడే అడుగుతున్నాను. ఇక్కడ పెడతారు మేడం. అయితే చిన్న క్లీన్ చేసాం మేడం. మళ్ళీ వరిమి తయారు చేపిస్తాను. ఇది మొత్తం తొలిచాం. మొన్న డిపో మేడం డిపో సార్ ఇవన్నీ తీసేసి ఇక్కడ ఎంత క్వాంటిటీ వరిమి మూడు తయారు చేసి మళ్ళీ మట్టి అయినాయి మేడం. మట్టి చేసినట్లు తీసేసాము. ఇక్కడ ఇల్లు వస్తే నిన్న కలెక్ట్ చేసిన చెత్త పని ఎక్కడికి తీసుకున్నారు? ఎప్పుడు చేసి ఇంత నీట్గా ఎలా ఉంటుందండి? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ऐसा ना पर्यवेक्षण से कहता क्या जी ऐसा ना అందరికీ నమస్కారం. ఈరోజు ముండ్లమూరు మండల్ పూరిమెట్ల అదేవిధంగా కెల్లంపల్లి విలేజ్ని డిపిఓ సిఓ జెడ్పీ తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్. సో మనకు గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది. సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండల్లో ఈ 2 గ్రామ పంచాయతీలో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి. అక్కడ శానిటేషన్ సరిగా లేదని. సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ దేనివల్లన అక్కడ శానిటేషన్ సరిగా లేదని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. చూస్తే మనకు ఏదైతే ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే. అక్కడ ఉన్న క్లాప్ మెత్రాస్ తక్కువ ఉన్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్త సేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది. సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి 2 విలేజెస్లో కూడా అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయడానికి
ఇంప్రూవ్ చేయాలి వెంటనే అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి. అదేవిధంగా చెత్త సేకరణకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారి వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే పూర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కు ఇస్తున్నాము. ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారని ఒకే పర్సన్ ఒక 10 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు. వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున. ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా మార్గదర్శిస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినది. దీనికి బంగారు కుటుంబంని అడాప్షన్కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.